స్టార్ 9 లైవ్ కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తీవ్ర వివాదాలకు దారితీస్తున్న దారికి అడ్డంగా కట్టిన గోడ వివాదం, ఎటు తేల్చని సంబంధిత అధికారులు. యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లపై కలెక్టరేట్లో అధికారులతో సమావేశమైన మంత్రులు నారాయణ, రాంప్రసాద్ రెడ్డి. అహోబిల పీఠం కార్యదర్శి కేసీ వరదరాజన్ వీడియో విడుదల. పదకొండవ ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం. రెవెన్యూ సిబ్బందికి బాధ్యతలు ఎక్కువే, తహసీల్దార్ రాజశేఖర్. తీవ్ర వివాదాలకు దారితీస్తున్న దారికి అడ్డంగా కట్టిన గోడ వివాదం, ఎటు తేల్చని సంబంధిత అధికారులు. పెళ్లకూరు మండలంలోని సిరసనంబేడు గ్రామ పంచాయతీ నందు గత వారం రోజులుగా రహదారికి అడ్డంగా గోడ నిర్మాణంపై రాజకీయ పరంగానూ గ్రామ ప్రజల మధ్య పెద్ద వివాదం జరుగుతోంది. ఈ రహదారి గుండా ప్రయాణించే అమ్మన్ ట్రే, కర్మాగారం, క్రషర్ మొదలైన వాహనాలు అనుమతులకు మించిన టెక్నాలజీతో రాత్రి పగలు తేడా లేకుండా ప్రయాణించడం వలన గ్రామ ప్రజలకు సౌండ్ పొల్యూషన్తో పాటు రోడ్డు మీద ఉన్న దుమ్ము ఇళ్లలోకి, షాపుల్లోకి వెళ్లడం, వాహనాల పొగ ఎక్కువగా వెళ్లడం వలన మరియు ఉదయం 7:30కే టైం నుండి విధుల్లో పాఠశాలకు నడిచే పిల్లలకు, స్కూల్ వాహనాలకు, వ్యవసాయ పరికరాలు తీసుకెళ్లే వాహనాలకు ఈ భారీ వాహనాల వల్ల చాలా ఇబ్బందిగా ఉందని, ఎక్కువ బరువు కలిగిన వాహనాలు రావడం వల్ల రహదారులు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఈ రోజు ఉదయం వాహనాల్ని అడ్డుకున్నారు. రోడ్డుకి అడ్డంగా గోడ నిర్మించినారన్న వేలూరు ముల్లా మురళీకృష్ణారెడ్డిని ప్రజాశక్తి ప్రతినిధి వివరణ కోరగా, సర్వే నంబర్ 149/3 నందు 1 ఎకరా 95 సెంట్లు భూమి మా పిత్రార్జితమని ఫ్యాక్టరీ నిర్మాణ సమయంలో, హైవే పనులు జరుగుతున్న సమయంలో ఈ 2 కంపెనీల మేనేజర్లు మా దగ్గరకు వచ్చి లోకల్గా అర్హత కలిగిన వాళ్లకి ఉద్యోగాలు ఇస్తామని యాజమాన్యంతో మాట్లాడి రోడ్డుకిచ్చిన భూమికి కాంపన్సేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వడంతో సర్దుకుపోయి నేను టీడీపీ నాయకుడిని అయినందువల్ల ప్రజాశ్రేయస్సు దృష్ట్యా సంవత్సరాల తరబడి దారివ్వడం జరిగింది. కానీ కంపెనీ నామ్స్ ప్రకారం కూడా లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు కల్పించలేదు. మాకు భూమికి ఇస్తామన్న వాల్యూ కూడా ఇవ్వలేదు. అందువల్ల ఇది ఉమ్మడి కుటుంబ ఆస్తి అయినందువల్ల కుటుంబ సభ్యులు ఒప్పుకోక అడ్డగించడం జరిగిందని తెలిపారు. రవాణా చేసుకుంటూ ఉంటారు. దాన్ని రాజకీయం పులివి, అసలు నీకు పొలమే లేదు, నీకు ఇది బాట ఉంది, గవర్నమెంట్ అది ఇది అని చెప్పి 100 రకాలుగా షామేలు చేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టి దాన్ని సర్వే చేయించారు. సర్వే చేయించినప్పుడు ఎకరా 90 సెంట్లు అయితేవి, ఇంకో ఎకరా 10 సెంట్లు అయితేవి మొత్తం నా పొలంగా చేర్చి నాకు స్కెచ్ ఇచ్చి ఈ మురళీకృష్ణారెడ్డి అంటే నా పొలంలో ఎటువంటి బాట కానీ రికార్డులో కానీ ఎక్కడ సర్వేలో కానీ ఏది తెలిసి నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొంతమంది దుష్టశక్తులు నా పొలానికి బయట వాళ్ళకి ఏం పని, గవర్నమెంట్ నేను బయట వాళ్ళు చేసుకుంటాం. కలెక్టర్కి పోతారు, 50-60 మంది పోయి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు పెట్టిన తిని మళ్ళీ అక్కడికి వచ్చి ఇదే నాయకులు, పోయిన నాయకులు చేపలు చెరువులో కంపెనీ నీళ్ళు పోయినాయని చెప్పి గొడవ చేస్తే వ్యూమని చెప్పి నా దగ్గరికి వస్తే నేను కంపెనీ వాళ్ళ దగ్గర దౌర్జన్యం చేసి బదిలాడి 3.5-4 లక్షల రూపాయలు తీసిచ్చాను. ఇదే నాయకులు ఇప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళకి పనిచేయడారు. కాబట్టి ఫ్యాక్టరీలో ఈడీ కొత్తగా వచ్చిన అతను కార్మికులంతా ధర్నా చేసి గేట్ కాడి నుంచి లోపల పంపించకపోతే అతను కాలేజీకి వచ్చి నా కాడికి వచ్చి నేను పంపించా లోపలికి. ఫ్యాక్టరీలో ఎన్నో రుసుగులు ఉన్నాయి, కానీ ఫ్యాక్టరీని ఫస్ట్ స్థాపించింది నేనే. దాన్ని ల్యాండ్ అక్విజిషన్ చేసి దానికి కావాల్సిన పర్మిషన్ అన్ని తీసుకొచ్చి ల్యాండ్ చేసి ఈరోజు మురళీకృష్ణారెడ్డి వల్ల మా గ్రామంలో అయితేమి, ఇతర గ్రామస్తులు అయితేమి, వ్యాపారస్తులు అయితేమి ఫ్యాక్టరీలో పనిచేసి జీవనం పోషిస్తున్నారు. అటువంటి ఫ్యాక్టరీని మేమేమో మూసేయాలని లేదు. ఆ ఫ్యాక్టరీలో కొత్తగా వచ్చిన ఈడీ కొంతమంది ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ కలుసుకొని ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చేట చేసి పెత్తనం చేయాలని చూస్తున్నారో ఎంతమందిలో న్యాయం కాదు.
తర్వాత హెవీ లోడ్లు పోతుంటే పొల్యూషన్ పోతుంటే పిటిషన్ పెడితే మీడియా వాళ్ళు పత్రికా వాళ్ళు వచ్చి బయట మీద ధర్నాలు చేసి గదరగోళం చేస్తుంటే దాన్ని అంతా నేను కాపాడి ఇప్పటి వరకు 20 సంవత్సరాల దాకా ఫ్యాక్టరీని కాపాడుకుంటా అన్ని ఫ్యాక్టరీలు క్లోజ్ చేసిన ఈ ఫ్యాక్టరీని క్లోజ్ చేయకుండా మనం నడిపించిన దానికి ఈరోజు ఫ్యాక్టరీ వాళ్ళు మా ఊళ్ళో కొంతమంది మనకు అంటరాని వాళ్ళు మన మీద ఈర్చి పెట్టుకొని మొదలెడితే సంవత్సరం పెత్తనం మనం పెత్తనం చేయాలా మనమే లీడర్లము పెత్తనం అనేది లీడర్ అనేది ఒకరు చెప్తే రాదు మనం చేసే పనులు బట్టి వస్తుంది కాబట్టి దయచేసి ఫ్యాక్టరీ రోడ్డు పైన వచ్చి మాట్లాడుకొని మామూలుగా తాత్కాలికంగా రోడ్డు పోయేదానికి ఆర్డీఓ కాడ ఒప్పుకున్నా తర్వాత జేసీ కాడ ఒప్పుకున్నా నా పట్టా భూమిలో బయట వాళ్ళకి ఏమవసరం అది పట్టా భూమి ఇప్పుడు పెద్ద పెద్ద హైవేలు బాంబే హైవేలు కూడా పెండింగ్ ఉంది ఆపేసి ఉన్నాం కాబట్టి సామరస్యంగా చేసుకునే దాన్ని బాగుంటుకొని ఈ ఫ్యాక్టరీ వాళ్ళు కొంతమంది మా ఊరు నాయకులతో కలిసి ఫ్యాక్టరీని మూసేదాన్ని చూస్తున్నారు. ఎండి నా ఫ్రెండ్ సోమసుందరం నాకన్నా చిన్న వయసుడు కాబట్టి అతను ఎంతో ఉన్నతమైన వాడు. అన్ని ఫ్యాక్టరీలు లాస్ వచ్చి ఎత్తేస్తే కూడా సార్ మీరు పికప్ చేసుకోండి చేయండి ఇంకో ప్లాంట్ పెట్టండి అని చెప్పి సలహాలు ఇచ్చి చేస్తే ఇక్కడ లేబర్కి ఒక పెద్దలు కాపలా ఒక ఆయన మనం చెప్తే చేరిన వాళ్ళ నాయకులే ఆడ మీ ఉద్యోగులు తీస్తావు అవి తీస్తావు ఇది తీస్తామని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ జరిగేటివి కాదు. సామరస్యంగా తెలుసుకోండి. అట్టగా ఈ సామరస్యానికి రాకపోతే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ చేసి మేము దానికి కాటినేస్తాం. కాబట్టి జడమ్మ గారు వచ్చారు, జేసీ గారితో మాట్లాడినాం, ఆర్డీఓ గారితో మాట్లాడినాం. నా సొంత పట్టా ఏంటే నా పట్టాలో మీరు ఊరు దౌర్జన్యం చేసేదానికి మాట్లాడేదానికి ఈ ఆసరా తీసుకొని కొంతమంది ఇక్కడ అమ్మేసిన్యాలు కూడా అడిగిచ్చేస్తాం. మరి నీ పాలేక కాదు, మాకాడు బిడ్డలేక కాదు, కొట్లాడలేక కాదు. అధికారులు గౌరవంగా ఉన్నావు, ఒక జిల్లా నాయకుడిగా ఉన్నావు, నువ్వు ఎవరైనా పొలాలు పెట్టుకోబాక మీ పొలం అయితే మీరు సారీస్గా మేము ఏర్పాటు చేస్తామని చెప్పిన దానివల్ల ఈరోజు సాగికుండా నేను తండ్రి నాటిన వాళ్ళు తండ్రి తీయలేక కాదు, పందిళ్ళు వేసిన వాళ్ళు పందిళ్ళు తీయలేక కాదు. మన పొలానికి మనమే కొట్లాడేది. మన పొలం కానప్పుడు ఏదో అసైన్మెంట్ మనలో తీసుకున్నప్పుడు ఏదో చూపించుకోవాలా. కాబట్టి దయచేసి ఎన్ని మానేసి తొందరలో ఈరోజు ఆర్ఎన్బి రోడ్లు పోతున్నాయంటే ఎదురుగా ఉండే టర్నింగ్లో నాదే స్థలం. నేను ఆర్ఎన్బి రోడ్ వేసినప్పుడు ఇప్పుడు నంగనాలు ఇచ్చా. ఇప్పుడు నేను ఆ రాళ్ళు నాటితే నా దాని కాంపౌండ్లో కడితే ఒక్క బండి పోదు. కాబట్టి 2 రోజులు తీసుకుని ఉన్నాయి. కాబట్టి ఈ ఫ్యాక్టరీ రోడ్ అయితేమి అధికారులు అయితేమి సామరస్యంగా చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే దాన్ని ఏదో విధంగా ఎవడు ప్రవేశించకుండా తెచ్చే ఆర్డర్ కెపాసిటీ నాకు ఉంది. కాబట్టి దీన్ని మీరు గమనించి ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచించి ఫ్యాక్టరీ నిర్ణయం చూడండి. జై హింద్. విశాఖపట్నం యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లపై కలెక్టరేట్లో అధికారులతో సమావేశమైన మంత్రులు నారాయణ, రాంప్రసాద్ రెడ్డి. కార్యక్రమానికి తరలివచ్చే ప్రజల కోసం బస్సుల ఏర్పాటుపై చర్చ. ఈ మధ్యాహ్నానికి ఆయా ప్రాంతాలకు చేరుకోనున్న బస్సులు 3200 ఆర్టీసీ బస్సులు, 4100 ప్రైవేట్ బస్సుల్లో బీచ్ రోడ్డుకు తరలి రానున్న ప్రజలు. బస్సుల రాకపోకలు, పార్కింగ్ పై ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రత్యేక యాప్ ఏర్పాటు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సురక్షితంగా వచ్చి తిరిగి వెళ్లేలా కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ. సో ఇందులో మనం 2,48,677 మంది ప్రాబుల్ పార్టిసిపెంట్స్ డేటా మనకి అప్లోడ్ చేశారు విత్ నేమ్స్ ఆఫ్ ద డీటెయిల్స్ ఉన్నాయి సార్. సిమిలర్లీ విజయనగరం సార్ 661 బస్సులు ప్లస్ ఇన్ఛార్జెస్ సార్. యాక్చువల్గా వాళ్ళందరూ లాగిన్ అయ్యారు సార్. అందులో మనకి 571 పీపుల్ అప్లోడింగ్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళు చేసింది 22,000 సార్. ఈ టార్గెట్ యాక్చువల్గా 30,000 సార్. 30,000. సో ఇంకొద్దిగా మీకు 2-3 అవర్స్లో అది 35,000 రీచ్ కావచ్చు సార్. సో ఇది సార్ ఇప్పుడు ఓవరాల్గా 3,28,000 మంది పార్టిసిపెంట్ డేటా మనకు యాప్లో రికార్డ్ అయిపోయింది సార్. సో మనకి ఒక 2-3 అవర్స్ తర్వాత ఇట్ మే టచ్ అప్ 3,70,000 రీచ్ కావచ్చు సార్. సో ఫైనల్గా మనకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ వాళ్ళు బస్సులో కూర్చుంటున్నాయి సార్. యాక్చువల్గా ఏం ఫీచర్స్ ఉన్నాయో ఒకటి చూపిస్తాం. ఇప్పుడు సార్ ఫస్ట్ పాయింట్ ఒకటి ప్రిపేర్నెస్ రిపోర్ట్ ఉంది సార్. ప్రిపేర్నెస్ రిపోర్ట్ అంటే
అక్కడ మనకి టోటల్ బస్సులతో పాటు బస్సులు ఆ స్టార్టింగ్ పాయింట్ పికప్ పాయింట్ రీచ్ అయినాయా లేదా, ఎన్ని అయినాయి, ఎన్ని కాలి, అలాగే ఆ బస్సుకి బ్యానర్స్ రెడీగా పెట్టుకున్నారా లేదా పెట్టారు సార్. దాంట్లో బస్సులో డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ ఉందా లేదా అనేది పెట్టండి. ఇది టోటల్ ప్రిపేర్డ్నెస్ రిపోర్ట్. తర్వాత ఇది మూవ్మెంట్ ఆఫ్ పార్టిసిపేట్, ఇది క్రూషియల్ రిపోర్ట్. అంటే మనకు రేపు స్టార్ట్ కాగానే టోటల్ మూవ్మెంట్ పార్టిసిపెంట్స్ క్యాప్చర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బస్సు నెంబర్ ఆఫ్ బస్సెస్ స్టార్ట్ అయినాయి, ఎన్ని బస్సు స్టార్ట్ అయినాయి, అది క్లిక్ చేస్తే మనకు టైం వరకు ట్రాకింగ్ కూడా వస్తుంది. ఆ తర్వాత ఎంతమంది ఆ బస్సుల్లో ఉన్నారు, అలాగే ఆ బస్సులో కంపార్ట్మెంట్. నెల్లూరు రూరల్ పరిధిలోని కనుపర్తిపాడు సర్వే నెంబర్ 295 సర్వే నెంబర్ 1.80లో ఎకరాల భూమికి సంబంధించి అహోబిలం పీఠం కార్యదర్శి కేసీ వరదరాజన్ కాసేపటి క్రితం ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఈ భూమికి సంబంధించి అనేక విషయాలను ఆయన వెల్లడించారు. జ్వాలాహోబిలమాలోల క్రోడాకారాంజభార్గవ యోగానంద చత్రవట పావనా నవమూర్తయ. ఇది చాలా శ్లోకం చాలామందికి తెలియదు. ఆంధ్రదేశంలో అహోబిలం అంటే చాలా ప్రసిద్ధి. సుమారు 650 సంవత్సరాల క్రితం ఆదివన్ చటగోప యతీంద్ర మహాదేశికన్ వారు స్థాపించబడిన అహోబిల మఠం. దీన్ని మనం ఇప్పుడు ఆంధ్ర తమిళనాడుగా విభజించాం, కానీ ప్రాచీనంగా మఠం అంటాం. మఠం అంటే తమిళంలో మఠం. అహోబిల మఠం అని అనేక స్థలాలు ఉన్నాయి. ఆ స్థలంలో ఒకటి మనకిప్పుడు కనుపర్తిపాడులో 295 సర్వే నెంబర్లో ఈ విధంగా 2007లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పలుమార్లుగా మేము వారిని సంప్రదించడం జరిగింది. మాకు ఈ విషయం 2012లో జరిగితే మాకు ఈ డాక్యుమెంట్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నా కూడా వారిని సంప్రదించి అనేక మార్లు ఎంఆర్ఓకి లెటర్ పెట్టి మాకు ఈ పాస్బుక్ మా పేరు మీద ఇవ్వండి, ఈ మఠాన్ని ఎవ్వరూ ఆక్రమించుకునేదానికి లేదు, ఈ మఠంలో ప్రతిరోజు నరసింహస్వామి వారు ఆరాధన జరుగుతుంది. సుమారు 650 సంవత్సరాల నుంచి నేటికి ఇది శ్రీరంగంలో ఉంటూ ఇప్పుడు తమిళనాడులో మద్రాస్ తాంబరంలో హెడ్ ఆఫీస్ శాలయూరులో ఉంది. దీనికి ఈ శాఖకి అహోబిల మఠానికి నెల్లూరుకి కార్యదర్శిగా దాసుడు ఉన్నాడు. ఈ దాసుడికి కూడా ఏంటంటే ఒక చిన్న సంతానం అనుకో బుక్ షాప్లో ఉంటుంది. నేను రంగనాథ స్వామి వారి చెంతనే ఉన్న వేదాంత దేశికర దేవస్థానానికి చైర్మన్గా ఉన్నాను. నాకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా పలుమార్లు స్వామివారి ఆస్తి మనకు వద్దు సార్, మనకి మంచిది కాదు, మీకు ఆ శాఖాపరమైన ఆ స్వామీజీ దగ్గర మాట్లాడిస్తాను, నేను లేదండి, చాలాసార్లు నేను దిగినప్పుడు కూడా అనుకూలంగానే స్పందించి నేను చేస్తాను స్వామి, నేను అనుకూలంగా చేస్తాను స్వామిని తిప్పడమే తప్పితే నాకు ఈ 12 సంవత్సరాలుగా నాకు వేరే విధి లేక నేను విరమించుకున్నాను కూడా. 2 సంవత్సరాల క్రితమే మనకి ఏంది నరసింహస్వామి అనుగ్రహం కలగలేదా అన్నట్టుగా నేను భావిస్తే ఈరోజు నాకు ఒక రకమైన ప్రభుత్వం మార్పు వల్ల జరిగిందా లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం వల్ల జరిగిందా అనేది నిశ్చయంగా నాకు కనపడింది. ఎందువల్లంటే ఎండోమెంట్ శాఖ వారి ద్వారా విఆర్ఓ గారు దాన్ని చెప్పి ఈ విధమైన అహోబిల మఠం స్థలం ఉంది కదా స్వామి మీరు అని చెప్పి నా దృష్టికి వస్తే నాకు స్థానికంగా ఎమ్మెల్యే ఆఫీస్ ద్వారా కూడా నాకు సపోర్ట్ లభించింది. దీనికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా నాకు అండగా ఉండి ఎంఆర్ఓ దగ్గర నుంచి, విఆర్ఓ దగ్గర నుంచి, లక్ష్మీ నరసింహస్వామి భక్తుల దగ్గర నుంచి నాకు సంబంధించిన అహోబిల మఠం శిష్యులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరి సహకారం, ముఖ్యంగా చెప్పాలంటే మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి సహకారంతో వారు స్వామి మీరేం భయపడవద్దు అన్నీ వారు కూడా ఏంటంటే కూలంకషంగా ఒక ఇది కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెవెన్యూకి సంబంధించిన అన్ని రికార్డులు కూడా నీట్గా సమీక్షించిన తర్వాతే మీకు చెప్తాను స్వామి అని చెప్పి నిదానంగా నాకు అన్నీ అర్థమయ్యేటట్టుగా చెప్పి వారు నాకు ఇచ్చిన సహకారం మరువలేనిది. నిజంగానే ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఎమ్మెల్యే గారికి అయితేనేమి, లక్ష్మీ నరసింహస్వామి భక్తులకైతేనేమి, అహోబిల మఠం శిష్యులకైతేనేమి అందరికీ కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పూర్తిగా ఉండాలి. ఆ విధమైన దీనిలో కూడా నేను మొన్న సర్వే నెంబర్ ప్రకారం నా భూమిలో నేను ట్రాక్టర్ మాట్లాడుకొని నా భూమిలో నా స్వామివారు పవిత్రంగా భావించే, మేము శిష్యులుగా భావించేది చాలా గొప్పగా మేము అనుకుంటుంటాం. మేము సమాశ్రయం అంతా ఉంది. నాకు స్వామీజీ వారి ఫోటోను కూడా లెక్క లేకుండా తోసేస్తే నాకు కన్నీటి పర్వంతం అయ్యానండి. నాకు ఈ విధమైన
అవమానం జరిగింది. దీన్ని ఇప్పటికైనా మీరు మనకి నరసింహస్వామి ఆస్తి వద్దు, ఎన్నో అనుభవించారు, ఎందుకు ఇంకా కూడా మీరు ఈ విధమైన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు? నాకు ఎంత మీకు మర్యాదపూర్వకంగా నేను సన్నిధి నుంచి వచ్చి కనీసం ఒక స్వామి అనే గౌరవం కూడా లేకుండా మీరు ఇన్నిసార్లు నన్ను తిప్పి నిన్న జరిగిన అవమానాన్ని నేను అవమానంగా భావించకుండా మన నరసింహస్వామికి దక్కాలని చెప్పి నేను శాఖాపరమైన అన్ని శాఖల వారు నాకు తీసుకొచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా మీద నా భూమి నాకు అహోబిల మఠం శిష్యులుగా నేను ఉండి నేను చేయలేకపోయానని బాధగా నేను అందరినీ సంప్రదించవలసింది. దీనికి కారణం మీరు ఆ రోజే కానీ నాకు ఈ విధంగా జరిగిందని చెప్పి ఇచ్చేసి ఉంటే చాలా బాగుంటుంది. నీకు ఎన్నో రకాలుగా కూడా చెప్పాను, మీరు వినలేదు. ఇంకనైనా కూడా ఆ భూమి జోలికి రాకుండా అహోబిల మఠానికే మనం స్వాధీనపరుస్తామని చెప్పి ముందుకొచ్చి ఆ విధంగా చేస్తే మీరు బాగుంటారు. ఇక్కడ ఉన్న అధికారులు కూడా దేవస్థానం జోలికి పోకుండా, మఠం వాళ్ళు కూడా ఎక్కడ పోకుండా, మఠం వాళ్ళు ఏమి ఆశిస్తారండి? పీఠాధిపతులు ఏమి ఆశిస్తారు? నిత్యం ఆరాధన, నిత్యం అన్నదానం, వాళ్ళకి తెలిసిందే అది. అటువంటి భూమిని ఆక్రమించుకొని మనం ఏం చేయగలం? దయచేసి ఇంకనైనా కూడా ఇటువంటి విషయాలకి ఎవరైనా కూడా దగ్గరికి రాకుండా కఠిన చర్యలు తీసుకొని మమ్మల్ని అహోబిల మఠానికే చెందేటట్టుగా అన్ని శాఖల వారు కూడా స్పందించవలసిందిగా మరీ కోరుతున్నాను. దాసుని కవితార్గక సింహాయ కళ్యాణ గుణసారిణే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. నిన్నటి జరిగిన విషయంలో నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మా మఠానికి సంబంధించింది, మా స్వామీజీకి మఠానికి సంబంధించిన లక్ష్మీ నరసింహస్వామి వారి భూమి దగ్గర మాకు విఆర్ఓ దగ్గర కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ శాఖాపరమైన అన్ని రికార్డులు నా చేతిలో పెట్టుకొని నా భూమిలో నేను ఆ స్వామివారి పటాన్ని పెట్టుకొని దున్నించుకుంటుంటే మీరు దౌర్జన్యంగా మీరు వెళ్ళిపోండి, ట్రాక్టర్ కూడా తీసుకొని వెళ్ళిపోండి, నీకు అధికారం లేదు, ఒకవేళ నీకు అధికారం ఉన్నా కూడా నా భూమి దాటుకొని రావడానికి లేదని చెప్పి ఒక నీచమైన మాటలు మాట్లాడి ఒక బ్రాహ్మడు అన్నని కూడా నేను చెప్పేది ఏంటంటే, నాకు కులం పరంగా కూడా కాకుండా నా ఆరాధ్య దైవమైనటువంటి మా ఆచార్యునైనటువంటి స్వామి దేశికుల వారి ఫోటోని ఈ విధంగా మీరు తోసేయడం, అదే హీనంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరంగా ఉన్నింది. దీనికి ఎంత దూరమైనా కూడా ఆ నరసింహస్వామి అనుగ్రహంతో నేను మళ్ళీ రేపు వెళ్ళి స్వామివారి అహోబిల మఠం భూమిని దున్నుకుంటాను. దయచేసి నాకు ఎటువంటి ఆటంకం కలిగించినా కూడా ఆ ప్రాణమే వదిలేదానికైనా సిద్ధపడతాను, కానీ ఇటువంటి నాది కాను అనేదాని నాను, నాది అన్న తర్వాత నేను కార్యదర్శి. అత్యంత బాధ్యత గల ప్రభుత్వ శాఖ ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటి రెవెన్యూ శాఖలో బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని, వాటిని సిబ్బంది కూడా తమ సొంత పనులుగా భావించి వచ్చిన ప్రజలకు జవాబుదారీగా ఉంటూ విమర్శలను భరిస్తూ బాధ్యతగా వారు వృత్తి గౌరవంగా ప్రజలకు చేయవలసిన పనులు నెరవేరుస్తూ ఉంటారని స్థానిక తహసీల్దార్ రాజశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం నాడు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో వీఆర్ఓలు, వీఆర్ఏ, సర్వేలు, డీటీఈఓలు, తలారీలు, వివిధ రెవెన్యూ సిబ్బంది మధ్యన రెవెన్యూ డేను ఘనంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే రెవెన్యూ డేను ఘనంగా జరుపుకోవాలని తాము ఆశిస్తున్నట్లు ఎంఆర్ఓ మీడియాతో అన్నారు. వీఆర్ఓలుగా 100 మంది వస్తూ ఉంటారు, కానీ డిపార్ట్మెంట్ అనేది ఒకటి. కీర్తి ప్రతిష్టలు సర్వదా కాపాడగలనని పారదర్శకమైన జవాబుదారీ పరిపాలనను అందించడంలో తోడ్పడగలనని నా విధులను బాధ్యతలను త్రికరణ శుద్ధిగా నెరవేర్చగలుగుతానని నా పరిధిలో ఉన్న ప్రజలు రైతుల సమస్యలు పరిరక్షించడానికి శ్రాయశక్తులు కృషి చేస్తానని ప్రకృతి విపత్తుల సమయంలో అందుబాటు మీకు తెలిసి నేను తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు ట్రెషరీ డిపార్ట్మెంట్ అయినా కానీ, సర్వే డిపార్ట్మెంట్ అయినా కానీ అన్నీ మాతో ఉంది. ఇప్పుడు అన్నీ విడిపోయేసి ఒక రెవెన్యూ, కానీ ఈ డిపార్ట్మెంట్ అన్ని విడిపోయినా కానీ అన్ని డిపార్ట్మెంట్తో మమేకమయ్యి ప్రజలకు సేవ చేసేదానికి అత్యంతగా మేము ఉన్నామనేది మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. మా యొక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఉద్యోగి కూడా ఇదే విధంగా, కొంతమంది మీకు ఒక ఎగ్జాంపుల్ ఏమంటే, ఒక రెవెన్యూ ఉద్యోగి ఎలక్షన్స్లో పనిచేస్తూ గుండెపోటుతో మరణించిన వాళ్ళు చాలా మంది, టెన్షన్స్ తట్టుకోలేక
గంటలో అయిపోలేదు. ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా ఒక పబ్లిక్ ఇప్పుడు ఒక వ్యక్తి పైన మనం ఆరోపణ చేయడం చాలా సులభం. అక్కడ పని చేయడం, మనం ప్రాక్టికల్గా చూడడం అనేది ఇంకోటి. ఎంత ఒత్తిడి ఉంటుందంటే ఈ డిపార్ట్మెంట్లో ఒక క్షణం అనేది తీరిక ఉండదు. అటువంటివి రాత్రి పగలు మేలుకొని కష్టపడి ఎలక్షన్స్ సజావుగా పూర్తి చేసి నాయకుల్ని వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడంతో ప్రక్రియ మొదలుకొని ప్రతి ఒక్కటి రెవెన్యూ చేస్తుంది. ఈరోజు ఒక ఎమ్మెల్యేని గుర్తింపు ఎమ్మెల్యేకి అంటే ఆ ఎమ్మెల్యే సర్టిఫికేట్ గెలిచిన తర్వాత ఇవ్వాల్సింది కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే. నువ్వు ఎమ్మెల్యేగా గెలిపొందినావు నీకనేసి డిక్లేర్ చేస్తూ ఒక సర్టిఫికేట్ ఇవ్వాలంటే కూడా డిప్యూటీ కలెక్టర్ కేడర్లో ఆర్డీఓ కేడర్లో ఇస్తారు. అంతా వీళ్ళు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్. అంటే ఇట్లా సేవ చేస్తూ అన్ని విధాలుగా అన్ని శాఖల ద్వారా సంబంధం ఏర్పడుతుంది. కష్టపడి విమర్శలు మాత్రం ఎక్కువగా తీసుకుంటూ ఉన్న ఏకైక డిపార్ట్మెంట్ ఏదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్. కానీ అవన్నీ కూడా మేము పక్కన పెట్టేస్తాము. మాకు చేసిన పనికి ఒక సంతృప్తి అనేది ప్రజల నుంచి వస్తే ఆ స్పందన అనేది ఒక్కరి నుంచి వచ్చినా కానీ మేము చాలా సంతోషంతో ఫీల్ అయింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన దానికి గర్వంగా ఫీల్ అవుతుంది. ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డును సృష్టించడానికి సిద్ధమవుతోంది. రేపు విశాఖపట్నం వేదిక దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నా భవిష్యత్తు అన్న రీతిలో రికార్డు స్థాయిలో ప్రజలు యోగా డేలో పాల్గొననున్నారు. అందరికీ నమస్కారాలు. మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ నెల 21వ తేదీన యోగా డే సందర్భంగా దేశ ప్రధానిని విశాఖపట్నానికి ఆహ్వానించి ఈ రోజున యోగా డేని నిర్వహించడం మనందరికీ ఆనందదాయకమైనటువంటి విషయం. యోగాని ప్రపంచ దినోత్సవంగా జరుపుతున్నటువంటి వేళ మన ఇండియాలో పుట్టినటువంటి ప్రక్రియ యోగా శారీరక దృఢత్వం, మానసిక వికాసం, శరీర పరిపుష్టిత, మానసిక ఒత్తిడి నుంచి త్వరితగతిన బయటపడేదానికి యోగా ఒక గొప్ప విద్య. అందరూ కూడా యోగా విద్యని అభ్యసించాలని, యోగాని రోజుకి 30 నిమిషాల పాటు మన అందరం కూడా చేయగలిగితే సగం జబ్బులు మనకి తగ్గుతాయని చరిత్ర చెబుతుంది. అందుకనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు యోగాని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఇంటింట యోగా అనేది నిర్వహించాలి, ప్రజలు ప్రశాంతంగా జీవించాలి, ఆరోగ్యవంతులుగా జీవించాలి, మానసిక ఒత్తిడికి లోను కాకుండా సుఖంగా జీవించటం కొరకు ఈరోజు మందుల కంటే, అన్ని రకాల వైద్యాల కంటే ఈరోజు యోగానే ఒక వైద్యంగా పరిణమిస్తున్న వేళ మనందరం యోగా చేద్దాం. రేపటి 21వ తేదీన కావలలోని స్టేడియంలో, వెంగళరావు నగర్లో ఉన్నటువంటి బిట్స్ కాలేజీ పక్కన స్టేడియంలో మనం కూడా యోగాలో పాల్గొందాం. అందరం కలిసి ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని తీసుకురావడంలో మన వంతు మన అందరం కూడా కృషి చేద్దామని, రేపటి యోగాలో ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. తప్పకుండా కావలి నియోజకవర్గ ప్రజలందరూ, ఉద్యోగస్తులు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా దాంట్లో పాల్గొని మనం జయప్రదం చేద్దాం. ఆరోగ్యమైన సమాజానికి మన అందరం నాంది పలకదామని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. రేపు జూన్ 21వ తేదీన మనం ఉదయం 7 గంటలకి కావలిలో ఉన్నటువంటి స్టేడియంలో మన అందరం కలిసి యోగా చేద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ మీ కావలి ఎమ్మెల్యే, కాపుగాసే ఎమ్మెల్యే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీవ్ర వివాదాలకు దారితీస్తున్న దారికి అడ్డంగా కట్టిన గోడ వివాదం, ఎటు తేల్చని సంబంధిత అధికారులు. యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లపై కలెక్టరేట్లో అధికారులతో సమావేశమైన మంత్రులు నారాయణ, రాంప్రసాద్ రెడ్డి. అహోబిల పీఠం కార్యదర్శి కేసీ వరదరాజన్ వీడియో విడుదల.
11వ ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం. రెవెన్యూ సిబ్బందికి బాధ్యతలు ఎక్కువే, తహసీల్దార్ రాజశేఖర్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.